శరణ్యని కాపాడిన బామ్మ పెట్టిన అఖండ దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి పెద్దగా చిన్నగా కొట్టుకుంటూ ఉంటుంది. పెద్దగా చిన్నగా ఊగుతూ ఉంటుంది. అప్పుడు శరణ్య, ఏంటి బామ్మ ఇది? ఉన్నట్టుండి ఈ దీపం ఎందుకు పెద్దగా అవుతుంది, చిన్నగా అవుతుంది, రెపరెపలాడుతుంది, ఏమైంది బామ్మ అని అడుగుతూ ఉండగా ఆ రెపరెపలాడుతున్న దీపాన్ని చూసి సంతోషంతో బామ్మ ఇలా అంటూ ఉంటుంది, ఇది నా కూతురి ఆగమనానికి సూచనమ్మా, నా కూతురు నా దగ్గరికి రాబోతుంది అని బామ్మ సంతోషంగా చెప్పగానే దేవునికి మనసారా తన కూతురు తన దగ్గరికి చేరాలని శరణ్య దండం పెట్టుకుంటుంది. ఇక కార్లో ఫ్యామిలీని తీసుకొని ఆ స్వామీజీ చెప్పిన వైపు ప్రయాణమవుతుంది ఆనందభైరవి. కార్లో వస్తూ ఇలా అనుకుంటుంది, అమ్మా నువ్వు చెప్పిన వైపే నేను ప్రయాణమయ్యాను, నా కోడల్ని నా దరికి చేర్చు తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకుంటుంది ఆనందభైరవి. ఇక శరణ్య బామ్మ ఉన్న ఊరికే చేరుతుంది ఫ్యామిలీని తీసుకొని ఆనందభైరవి. ఇక అక్కడ ఊర్లో ఉన్న ఒక ఇల్లులో దిగి అక్కడున్న పనివాన్ని, ఏంటి ఇక్కడంతా మీరే చూసుకుంటారా అని అడుగుతుండగా, లేదు ఇక్కడ వంట చేయడానికి ఒక పెద్ద ఆవిడ సీతమ్మ అని ఉంటుంది అని చెప్పగానే, సరే ఆవిడకి చెప్పి భోజనాలు ఏర్పాటు చేయండి అని ఆనందభైరవి చెప్పగానే అలాగే అని ఒప్పుకుంటాడు అతను. మరోవైపు శరణ్య మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొని వస్తూ, ఆ మనోజ్ దొరికితేనే కానీ నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదు అని అనుకుంటూ అటువైపుగా దారి వెంట వెళ్తున్న పెద్ద ఆయన దగ్గర మొబైల్ తీసుకొని మనోజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది శరణ్య. అక్కడే దగ్గరలోనే ఉన్న మనోజ్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడబోతూ ఉంటాడు. శరణ్యకి మనోజ్ దొరుకుతాడా? ఆనందభైరవియే ఆ బామ్మ కూతురా? తల్లి కూతుర్లని శరణ్య ఒక్కటి చేస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.